చూడండి, మీరు ఇబ్బంది పడకండి, ఓపెన్గా మాట్లాడండి. చూడండి, నేను మెంటల్లీ ఫిజికల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. నీళ్లలో మునిగిపోయిన ప్రాణం బయటికి రాగానే నడవలేదు. ఎందుకంటే ఊపిరి పీల్చుకోవడానికి సమయం తీసుకుంటుంది. నా పరిస్థితి కూడా అంతే. నెల రోజుల సమయం కావాలి. తర్వాత నా ఒపీనియన్ చెప్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకోబోయేవాణ్ణి అర్థం చేసుకోగలను. థ్యాంక్స్. పదండి. గిరా, అన్నీ మాట్లాడావా? మాట్లాడింది మమ్మీ. సరే రాఘవ, నెల రోజుల వరకు వెయిట్ చేస్తాం. వస్తాం మరి. అలాగే అత్తయ్య. వస్తామమ్మా. సరే అత్తయ్య. వస్తాను బావా. ఏంటి బావా ఆవిడలా మాట్లాడుతోంది? మన ముందు బాగానే మాట్లాడింది. కొడుకు పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడగాని మళ్ళీ వచ్చి ఆ విధంగా మాట్లాడుతుందా? మన అమ్మాయితో చెప్పించటం మన ఇష్టం. ఇలా అరిచినంత మాత్రాన వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తామా ఏంటి? సరే, ఆమె అడిగినట్టుగా చెప్పించాలని చూస్తాం. తీరా శౌర్య ఇంకేదైనా చెప్తే